ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఆ తచ్చాడిన వ్యక్తి రూపురేఖల్ని కిళ్ళి కొట్టువాడి ద్వారా కంప్యూటర్ ఆధారంగా కనిపెట్టొచ్చు కదా? కనిపెట్టొచ్చు అనిత. కానీ ఈ పని చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ గ్రాఫిక్స్ డిజైనర్ ప్రస్తుతానికి లీవ్ లో ఉన్నారంట. అతను వచ్చేదాకా మనం ఖాళీగా కూర్చోవడం దేనికొద్దునా? ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏవో మనమే చేయొచ్చుగా. ఆ నాలెడ్జ్ మనకు లేదుగా. నాకుందొద్దునా? ఏంటి కంప్యూటర్ లో బొమ్మలు వేయడం నీకు తెలుసా? తెలుసన్నయ్యా. మరి అన్ని విద్యలు చేతిలో పెట్టుకుని నాలాగా ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? మీ చిన్నబావుని ప్రేమించిన పుణ్యవా అంటూ కంప్యూటర్ ఇంజనీర్ కావాల్సిన దాన్ని కాస్త హౌస్ వైఫ్ లా ఉండాల్సి వచ్చింది. అనిత, అయితే రేపే కిల్లి షాప్ వాడి ద్వారా ఆ తచ్చాడిన కొత్త వ్యక్తిని కనిపెడదాం. ఇది ఈ తచ్చాడిన వ్యక్తి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు మనకు ఫోన్ చేసి బెదిరించిన ఆ టంకముడి వెంకయ్యని ఈ పీటీఓ నామాల రామానుజాచారి ద్వారా కనిపెడదాం. ఏ టంకముడి వెంకయ్య, నువ్వు ఎక్కడున్నా సరే నా చెల్లెలు సహాయంతో నిన్ను టపా కట్టిస్తాను. నా సహాయం మీకు కావాలా? అవును బాబు, నేనే ఒకరి సహాయం మీద బతుకుతున్నాను. నేను మీకు సహాయం చేయడం ఏంటి? మీ బూత్కొచ్చి ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులకు చెప్పావు కదా, అతను ఎలా ఉంటాడో రూపురేఖలు ఆనవాళ్లేంటో మాకు చెప్పాలి. చెప్తే నువ్వు చెప్పిన దాన్ని బట్టి కంప్యూటర్లో ఆ టంకంపొడి వెంకయ్య బొమ్మ రూపొందిస్తాం. పోలీసులతో పాటు హంతకుడి ఆచూకీ తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. నువ్వు మాతో పాటు కంప్యూటర్ సెంటర్కి రావాలి. నేను కంప్యూటర్ సెంటర్ రావాలా? రావడం కుదరదు. అంత నిక్కచ్చిగా చెప్తున్నావేంటయ్యా బాబు? నేను మీతో పాటు వస్తే ఈ షాప్ చూసేదెవరు? నేను ఇక్కడ ఉన్నది నెల జీతానికి. ఏదోలా రావయ్యా, నీకో నమస్కారం, నీ నామాలకి 1000 నమస్కారాలు. నా నామాలకే కాదు, నాకు 1000 నమస్కారాలు పెట్టినా నేను రానంటే రాను. రానని చెప్పాను కదా, వెళ్ళండి. ఇదిగో నామాలు బాబు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. రానని ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను దోస్తావా? చూడు నామాలు బాబు, నువ్వు పెట్టుకున్న నామాల మీద ఉన్న భక్తితో నిన్ను వదిలేస్తున్నాను. లేకపోతే ఇదంతా మన గొడవ ఎందుకు? ప్రతి మళ్ళా వినకపోతే ఏం చేయాలి? నేను ఎత్తుకుపోగలరా? నా మాట విని అవుతారా లేదా? పరిస్థితి అర్థం చేసుకోకుండా ఆగండి, ఆగుతారా లేదా అంటే ఎలా? ఇతను కంప్యూటర్ సెంటర్కి రాకపోతే ఆ టంకంపొడి వెంకయ్య మనకి ఎలా దొరుకుతాడు? ఏమండి, ఆ కిల్లి షాప్ వాడు తన కొట్టు దగ్గర తచ్చాడిన వ్యక్తి గురించి చెప్పాడు కదా. ఆ కిల్లి షాప్ వాడిని కంప్యూటర్ సెంటర్కి తీసుకెళ్లి ముందు ఆ తచ్చాడిన వ్యక్తిని కనిపెడితే వాడి ద్వారా మనకు ఫోన్ చేసిన ఆ టంకంపొడి వెంకయ్యను కూడా మనం కనిపెట్టొచ్చు. ఇలా పట్టుకోవాల్సిన ముక్కుని ఇలా పట్టుకునేలా చేశాడు నామాల్ బాబు. పదండి, కిల్లి షాప్కి వెళ్దాం. బాబు ఎక్కడ కొట్టు? ఇదిగో రండి. సోడా, కూల్ డ్రింక్, బటర్ మిల్క్ ఏం కావాలండి? మీ సహాయం కావాలండి. సహాయం అంటే? పవిత్ర హత్య జరిగిన రోజు రాత్రి నీ షాపు ముందు ఎవడో తచ్చాడాడని పోలీసులకు చెప్పావు కదా.
చెప్పాను ఏంటట. అతని మీరు గుర్తుపట్టగలరా? చూస్తే గుర్తుపడతానని కూడా ఇన్స్పెక్టర్ గారికి చెప్పానండి. మీరు మాతో పాటు కంప్యూటర్ సెంటర్కి వచ్చి ఆటోలో తీసుకెళ్తాం. మేము చూపించిన బొమ్మలకు మీరు చూసిన వ్యక్తి సరిపోతాడా లేదో చూసి చెప్పాలి. ఏంటి, నేను కంప్యూటర్ సెంటర్కి రావాలా? హంతకుణ్ణి పట్టుకోవడానికి మీ వంతు సహాయం చేయాలి. అవునండి, కాదనకండి. సహాయం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు కానండి, ఇక్కడ నా బేరాలు పోతాయి. రోజుకు 1000 రూపాయలు తక్కువ కాకుండా అమ్మకాలు జరుగుతాయి. సరే, మీరొస్తే ఆ 1000 మేమే ఇస్తాం. మీరిస్తే నేను వస్తాను. ప్రస్తుతం నా దగ్గర 400 ఉంది, మిగతావి రేపిస్తాను. ఆగండి, అదిగో ఆ బోర్డు వంక ఒక్కసారి తొంగి చూడండి. నేడు రొక్కం, రేపు అరువు. మనదంతా క్యాష్ డౌన్ బిజినెస్ అండి. ఇస్తే వస్తాను, లేకపోతే రావడం కుదరదు. ఇదిగో ఈ ఉంగరం ఉంచుకో. అనయ్య, ఉంగరం ఇవ్వడం ఏంటి? చెల్లమ్మా, మామయ్య పరువు కాపాడడానికి ఈ ఉంగరేంటి, నా ప్రాణాన్ని ఇస్తాను. ఇదిగో ఇది తీసుకొని కొట్టు కట్టేసి త్వరగా రా. మాలి, ఇవాళ అనిత చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావేంటి? నీకీ పని పురమాయించి ఆవిడ గారు పట్టపురాణలా పట్టెమంచం వెక్కారా? కాదక్కా, ఈ ఇంటి ఏకైక ఆడపడుచు ఇందు ఈ పని నాకు అప్పగించి అనితని తీసుకొని కంప్యూటర్ సెంటర్కి వెళ్ళింది. కంప్యూటర్ సెంటర్కా? దేనికి? పవిత్ర హత్య జరిగిన రోజు రాత్రి పక్కనే ఉన్న కిళ్ళి కొట్టువాడు అక్కడ తచ్చాడిన ముక్కు మొహం తెలియని కొత్త వ్యక్తిని చూశానని చెప్పాడంట. అతని ద్వారా ఆ కొత్త వ్యక్తి ఊహా చిత్రాన్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళిద్దరూ కంప్యూటర్ సెంటర్కి వెళ్లారు. కంప్యూటర్ గురించి అనితకేం తెలుసు? ఏదో అనుభవం ఉందంట. అయితే కిళ్ళి కొట్టువాడు చూసిన వ్యక్తి దొరకడం ఖాయమన్నమాట. వాడిని నువ్వే పురమాయించినట్టు భయపడతావేంటక్క? భయం కాదు, బాధ. బాధ దేనికి? వెళ్ళిన పని చేసుకురాగలిగితే ఈ ఇంట్లో మనకి లేని ఇంపార్టెన్స్ అనితకొస్తుంది. దాని పొగరు పల్లకిలో ఊరేగుతుంది. మనల్ని డామినేట్ చేసి తనే పెద్ద కోడలన్నట్టుగా మిడిసిపడుతుంది. దాని మొహం అదేం చేస్తుంది? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ అని మనిద్దరం ఒకటయ్యాక ఇక దాని ఆటలేం సాగుతాయి? కంప్యూటర్ బొమ్మలు తెచ్చినంత మాత్రాన దానికి ఇక్కడ నువ్వు అనుకున్నంత ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. అవునక్క, నువ్వేం భయపడద్దు. ఒకవేళ హంతకుణ్ణి కనిపెట్టగలిగితే ఆ పవిత్ర కథకి ఒక ముగింపు వస్తుంది కదా. ఆ చతుర్వేది ఫోటో దొరికితే పవిత్ర కథకి కాదు, నా కథకి ముగింపు వస్తుంది. ఏమండి, మీ షాప్ ముందు తచ్చాడిన ఆ పెద్ద మనిషి ఎలా ఉంటాడో చెప్పండి. సన్నగా ఉంటాడా? సరిపడా ఉంటాడు. నలుపా తెలుపా? నలుపంటే నలుపు కాదు, తెలుపంటే తెలుపు కాదు. సరిపోయింది. అతని వయసు ఎంతో చెప్పగలరా? 25కి ఎక్కువ, 40కి తక్కువ. కన్ను ముక్కు తీరి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందో నేను చెప్పలేను. సరే, ఇప్పుడు నేను ఈ కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు కొన్ని ఆకారాలు చూపిస్తాను. వాటిలో ఏ ఆకారానికి అతను సరిపోతాడో మీరు చెప్పాలి. వాడు ఎలా ఉంటాడో గుర్తు తెచ్చుకోండి. అతను ఇలా ఉంటాడా? ఉండడు. పోనీ ఇలా ఉంటాడా? అతని కళ్ళు ఇలా ఉంటాయా? ఈ ముక్కుల్లో అతని ముక్కుందా? లేదు. అతని నోరు ఇక్కడ కనిపిస్తున్న నోళ్లలో దేనికైనా సరిపోతుందా? సరిపోదు. ఏంటయ్యా మహానుభావ, ఎంత చూపించినా కాదు, లేదు, గుర్తు లేదని చెప్తావేంటయ్యా? సరిగా గుర్తు తెచ్చుకొని చెప్పు. బాగుందండో, ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు మాట వరుసకు నేను సాయం చేస్తానంటే నన్ను కంగారు పెడతావేంటి? కోపడకయ్యా, అరగంట సేపు నీ కొట్టు ముందు చచ్చాడన్నావు కదా, ఆ మాత్రం ముక్కు మొహం గుర్తుంటదా? నేనే గనక పరీక్షగా చూసుంటే ఇక్కడ దాకా రావడం దేనికి? నేనే ఆ మనిషి బొమ్మని గీసి చూపించేవాడిని. ఇప్పుడు మీరు చూపించిన ఏ ఆకారానికి అతను సరిపోడు.
ఇంకా మరికొన్ని ఆకారాలు చూపించు. ఇదిగో మహాన్ బావా, మేము నిన్ను కంగారు పెట్టాం కానీ నువ్వు కావాల్సినంత టైం తీసుకొని 1కి 10 సార్లు ఇక్కడ ఆకారాలని చూసి చెప్పు. మేమేదో నిన్ను కంగారు పెడుతున్నామని నీకు తోచించి చెప్పకు. నాకంత కర్మ పట్టలేదండి, నేను నికార్సైన మనిషిని. మేము నికాసైన మనుషులమే. ఇదిగో చూడు, మేము నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాం. ఇదిగో నా ఉంగరం నీకు బహుమానంగా ఇచ్చి మేము నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. ఈ ఉంగరం అంక చూసుకుంటూ ఆ వెధవని గుర్తు తెచ్చుకుని ఇక్కడ నువ్వు చూసే బొమ్మలకి వాడు సరిగ్గా సరిపోతే చెప్పు. అనిత, అవి చూపించమ్మా. చతుర్వేది రూపురేఖల గురించి ఆ కిళ్ళి షాపు వాడు హిందూ బృందానికి చెప్తే కంప్యూటర్లో వాడి బొమ్మ వస్తే చతుర్వేదితో పాటు మనం కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే. మనం ఏమి అడ్డుచక్రం వేయలేమా? జీవితాంతం అడ్డుచక్ర వేస్తూ పోతే మనం అనుకున్న పని ఎలా నెరవేరుతుంది? అనుకున్న పని కావాలనుకున్నప్పుడు నేర్పుగా ఓర్పుగా ప్రవర్తించాలి. తెలివైన వేటగాళ్ల ఎత్తుకడలు వేయాలి. తను అలసిపోకుండా జంతువును అలసిపోయేలా చేసి వేటాడాలి. కానీ పవిత్ర విషయంలో మనం మొదటి నుంచి ఓడిపోతూనే ఉన్నాం. ఎటు వెళ్ళినా ఎదురు బాణాలే వస్తున్నాయి. వస్తే చేతులు ముడుచు కూర్చుంటావా? ఏదో ఒకటి చేయాలిగా. మన చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉంటే ఏంటి వేసేది? నువ్వు చేసిన పని వల్ల. వద్దు, ఎందుకమ్మా మాటి మాటికి సూటుపోటు మాటలతో నన్ను దెప్పి పొడుస్తావు? నిజమే, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను కదా. చూడు, జీవితంలో ఏ తప్పు చేయని వాడు తన జీవిత కాలంలో ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటాడు అని నేనంటాం కాదు, ఎవడో మహానుభావుడు అన్నాడు. జైలుకు వెళ్ళరా, అక్కడ అద్భుతాలు కూడా తెలుస్తాయి. అబ్బా, ఏమిటమ్మా మాట మాట్లాడితే జైలు జైలు అంటావు? కంప్యూటర్ కొంప ముంచినంత మాత్రం చేత ఆ చతుర్వేది గారి పోలీసులు దొరికిపోతాడా? నరమానవుడు కూడా వాసన పట్టలేని చోట వాసన కట్టిన, కాల కృత్యాల కూడా కాలు గదపడానికి లేకుండా కట్టుదిట్టం చేసినా ఎన్నాళ్ళని వాడినలా ఉంచుతావు? ఒకవేళ నువ్వు ఉంచినా వాడుండాలిగా. చతుర్వేది కంప్యూటర్ బొమ్మను అన్ని న్యూస్ పేపర్స్ లో వేస్తారు, టీవీలో ప్రకటిస్తారు. చతుర్వేది ఆచూకీ తెలిసినా పట్టించినా పారితోషికం అంటారు. దాంతో వీక్ మైండెడ్ వాళ్ళు డబ్బు కోసం వాడి గురించి గాలిస్తారు. ఎవరిదాకానో ఎందుకు, మందు తక్కువైనా ఎక్కువైనా నువ్వే వాడిని పోలీసులకు పట్టిస్తావు. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అమ్మా సీత, ఆపండి ఆపండి ఆపండి, కొద్దిగా ఆ కళ్ళు మళ్ళీ చూపించండి. అవే కళ్ళు. అవే కళ్ళా? సిగరెట్ మీద సిగరెట్ కలుస్తూ నా కొట్టు ముందు తచ్చాడిన దొంగ కళ్ళు ఇవే. అనిత, ముక్కు చూపించు. స్టాపు స్టాపు, అదే ముక్కు. ఆ సన్నాసోడు ముక్కు కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. చలమా చలమా, పనిలో పని చెవులు కూడా చూపించు. ఈ చెవులేనా? అబ్బే కాదు, ఇవి చిన్న చెవులు, వాడి చెవులు పెద్ద చెవులు. అనిత, ఇంకా కొన్ని చెవులు చూపించు. అయ్యా అమ్మా, నేనొచ్చి చాలాసేపు అయింది. ఇవాళ నా బేరాలన్నీ పోయాయి. పోతే పోయాయి కానీ పెందలాడే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే నా పిల్లం కోడెట్టదు, గెడ్డెడుతుంది. అబ్బా, ఇంకా కొంతసేపు ఓపిక పట్టవయ్యా. పట్టింది చాలు కానండయ్యా, కళ్ళు ముక్కు సరిపోయాయి కదా, అంటే సగం గుర్తుపట్టినట్టే కదా. మిగతా సగం రేపు వచ్చి గుర్తుపడతా. తప్పకుండా వస్తావా లేక హ్యాండ్ ఇస్తావా? నేను ఇచ్చిన మాట తప్పేవాడు కాదండి. ఇంకో మనలో మన మాట ఇవాళ ఇచ్చినట్టే రేపు కూడా ఉంగరమో బొంగరమో ఇచ్చే సదుపాయం ఉందంటారా? నువ్వు గాని కరెక్ట్ గా చెప్తే ఉంగరం ఏంటి, గోల్డ్ చైన్ ఇస్తాం. శబాస్ అయిన మాట చెప్పారు కదండి, తప్పకుండా వస్తాను. అమ్మా వస్తాను. అయ్యా వస్తాను. చెల్లమ్మా, సగం మొహం ఈరోజు వచ్చింది, మిగతాది రేపు వస్తుంది కదూ? వస్తుంది. అయితే అంతప్పుడు దొరికినట్టే. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి. మంచి హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? మనం అనుకున్న పని జరిగితే హుషారుగానే ఉంటుంది. మరి అనుకోవడం ఏమిటి, జరగడం ఏమిటి? పవిత్రను హత్య చేసిన వాడు దొరికినట్టే. ఏంటి, అంతకుడు దొరికాడా? ఇంకా దొరకలేదమ్మా, దొరికే అవకాశం ఉంది.
కిల్లీ షాప్ వాడు తన షాప్ ముందు తచ్చాడిన వాడి కళ్ళు ముక్కు ఇవాళ పోల్చాడు. రేపు వచ్చి నోరు తలా చెప్తానన్నాడు. దాంతో అంతకుడు దొరికినట్టే కదా. ఇందు పెరుమాళ్ళంటున్నది నిజమేనా? నిజమే సీత. కిల్లీ షాపు వాడు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా అతని షాప్ ముందు తచ్చాడిన వాడి ఆకారాన్ని అనిత సగం రూపొందించింది. రేపటితో అది పూర్తవుతుంది. అంతేకాదు ఆ నామాల బాబు కూడా వస్తే మనకు ఫోన్ చేసి బెదిరించిన ఆ టంకంపొడి వెంకయ్యని కంప్యూటర్ ద్వారా గుర్తుపట్టేవాళ్ళం. అప్పుడు అంతకుడు ఎవరనేది తేలిక తెలిసేది. టంకంపూడి వెంకయ్య బెదిరించిన సంగతి చెప్పావు. ఈ నామాల బాబు ఎవరు పెరుమాళ్ళు? ఆ టంకంపొడి వెంకయ్య ఈ నామాల రామానుజాచారి పీజీఓ నుంచే గవర్నమెంట్ హాస్పిటల్కి మన ఇంటికి ఫోన్ చేశాడు. ఆ నామాల రామానుజాచారి సహాయంతోనే ఆ టంకంపొడి వెంకయ్యని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ వాడు దొరకకుండా పోయాడు. ఆ టంకంపొడి వెంకయ్యని గుర్తుపట్టగలిగిన ఆ నామాల బాబుని ఇవాళ కంప్యూటర్ సెంటర్కి పిలిచాం. వాడు రానన్నాడు. వాడు కానీ కంప్యూటర్ సెంటర్కి వస్తే ఆ కొట్టంగాడు దొరికినట్టే. ఇదే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందానందానా. గతం ఎంతో విషాదభరితమైన దాని తాలూకు జ్ఞాపకాలు మాత్రం ఎంతో మధురంగా ఉంటాయమ్మా. శారీరక గాయం ఇట్టే మానిపోతుంది, కానీ మానసిక గాయానికి మాత్రం మందు లేదు తల్లి. తుఫాను వచ్చి వెళ్ళిపోయినా దాని తాలూకు గుర్తులు మాత్రం ఎంతో కాలం వరకు ఉంటాయి. గతంలో వినోద్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, కారణాంతరాల వల్ల అది కుదరలేదు. అయినా ఇంకా అతని మీద నీ ఆశలు చావక. అసలు మనిషివేనా? అలాంటి తప్పుడు ఆలోచన తప్ప నీకు మంచి ఆలోచనలు రావా? ఏ ముహూర్తాన నిన్ను మీ వాళ్ళు కన్నారో గాని కన్న కూతుర్ని పట్టుకొని అలా అనడానికి నీకు నోరెలా వచ్చింది? ఏమీ లేదమ్మా, అన్నదమ్ముల గ్రూప్ ఫోటోలో నుంచి వినోద్ బొమ్మ ఒకటే కట్ చేసి తదేకంగా చూస్తుంటే అబ్బా ఏదో బుద్ధి గడ్డి తిని తప్పుడు కోత కూసాలేవమ్మా, నన్ను క్షమించు. నువ్వు ఎంగిలి కూటికి ఆశపడే రకమే కావచ్చు, కానీ నీకు పుట్టి నేను అలాంటి దాన్ని కాదు. పులి ఆకలితో చావని నా చస్తుంది గాని గడ్డి తినదు. అమ్మా తప్పైందని ఒప్పుకున్నాను కదా, అసలు ఇంతకీ ఆ ఫోటో ఎందుకు కట్ చేసినట్టు? శత్రుసేనల బాణాలకు డాలుగా ఉపయోగించాలని. ఓహో, అర్థమైంది. వాడి మీద ఉన్న కసిని ఆ రకంగా తీర్చుకుంటున్నావు అన్నమాట. మనకి టార్గెట్ వినోద్ కాదు, మన విజయానికి అవసరానికి ఉపయోగపడే పనిముట్టు మాత్రమే. అమ్మా నీ పాదరసం తెలివితేటలు నా మట్టి బుర్రకి ఒక పట్టాన్ని అర్థం కావు. అందుకని వివరంగా, విశదంగా, విపులంగా, టీకా తాత్పర్యాలతో సహా అర్థమయ్యేలా చెప్పు. ఆ కిళ్ళి షాపు వాడిచ్చిన సమాచారం ఆధారంగా చతుర్వేది రూపురేఖలు సగం దొరికాయట. పీసీఓ నామాల బాబు ద్వారా నీ వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించొచ్చు. చెప్పడానికి వాడుగానే ఒప్పుకుంటే నువ్వు దొరికిపోవడం ఖాయం. బూతు కుర్రాడు నామాల బాబా, నామాల రామానుజాచారి, వాడి గురించి నీకెలా తెలుసు? నాకే కాదు, పోలీసులు కూడా తెలిసింది. నిన్ను పట్టుకోవడానికి ఆ నామాల బాబుని పోలీసులు విచారిస్తున్న విషయం మనకింతవరకు తెలియదు.